ఇదంతా కాదురా, విశ్రాంతి దినాన్ని పాటించమని బైబిల్లో 150 సార్లు రాయబడి ఉంది కాబట్టి మనం దాన్ని పాటించాలి. విశ్రాంతి దినం శనివారం అయితే క్రీస్తు శకం 325లో జరిగిన నైసే కౌన్సిల్లో విశ్రాంతి దినాన్ని ఆర్సీఎం వారు శనివారం నుండి ఆదివారానికి మార్చేశారా. అసలు నైసే కౌన్సిల్ ఏం జరిగిందో తెలుసా నీకు? నైసే కౌన్సిల్ రిపోర్ట్ నీ దగ్గర ఉందా? లేదురా, మా పాస్టర్ గారు చెప్పారు. ఆహా, ఇప్పుడు నైసే కౌన్సిల్లో అసలు సబ్బాత్ గురించి ప్రస్తావన లేదని నేను అంటాను. నా మాట నమ్మేస్తావా? ఈ వంచి తినాలిరా, ఎవరైనా చెప్తే నమ్మకూడదు. ఒక్క నిమిషం రా, ఇదిగోరా నైసే కౌన్సిల్ రిపోర్ట్. ఈ కౌన్సిల్లో తత్వం గురించి, ఇష్టం గురించి తప్ప సబ్బాత్ గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. చదువుకో. ఇది ఓకేరా, కానీ యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని ఇదంతా కాదురా, ఇలా అయితే మ్యాటర్ తేలదు. ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞల్ని యేసుక్రీస్తు నెరవేర్చి కొట్టివేశాడు కాబట్టి కొత్త నిబంధన పాటించేవాళ్ళు. అంటే క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని పాటించకూడదు అనేది నా వాదన. క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించాలో నువ్వు రాయి, క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని ఎందుకు పాటించకూడదో నేను రాస్తాను. నీ ప్రశ్నలన్నిటికీ నీ సమాధానం చెప్పగలిగి నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పలేకపోతే నీ వాదన తప్పు. నా ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలిగి నీ ప్రశ్నలకు నీ సమాధానం చెప్పలేకపోతే నా వాదన తప్పు. నా వాదన తప్పే నేను ఓడిపోతే నేను మీ చర్చకొచ్చేస్తాను. నీ వాదన తప్పే నువ్వు ఓడిపోతే నువ్వు సప్పదార్థం మానేస్తావా? సరేరా, చూసుకుందాం. నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు, శనివారం మా ఆరాధనకు వస్తావు. 7 పాయింట్లు రాసావు కదా. ఫస్ట్ పాయింట్, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు. భూమి ఆకాశాలు గతించిన ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అందులో ఒక సున్నాయినా పొల్లైనా తప్పిపోదని యేసుక్రీస్తు చెప్తే ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని ఎందుకు అంటున్నారు? ఈ ఫస్ట్ క్వశ్చన్ కి నువ్వు సమాధానం చెప్పలేవు అనుకుంటాను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడని నువ్వు అంటున్నావు, కానీ ఆయన అందుకు రాలేదని చెప్తున్నాడు. నీ వాదనంతా తప్పని చెప్పడానికి ఒక్క రిఫరెన్స్ చాలనుకుంటాను. సన్నీ బాబు, ధర్మశాస్త్రం నెరవేరిపోయి సమాప్తం అయిపోయిందని చెప్పడానికి నీకు తీసుకున్న ప్రధాన వచనం కూడా ఇదే. అసలు ఏమర్థమైంది రే రిఫరెన్స్ నీకు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తను నెరవేర్చాలనుకున్నంత నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. భూమి ఆకాశాలు గతించిన ధర్మశాస్త్రం అంతా నెరవేరే వరకు అది గతించదు. అవునా? అవును. ఒకవేళ నెరవేరిపోతే గతించిపోతుంది. ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. నెరవేర్చడానికి వచ్చిన ఆయన నెరవేర్చగలిగాడా లేదా? నెరవేర్చాడు. నెరవేర్చగానే గతించిపోతుంది కదా. 2000 సంవత్సరాల క్రితం గతించిపోయిన ధర్మశాస్త్రాన్ని ప్రస్తుతం ఎందుకు పాటించాలరా? అర్థం కాలేదురా. సన్నీ, ఇక్కడ కొట్టివేయబడిందని రాయబడిన చోట డిస్ట్రాయ్ అనే మాట రాయబడింది. పాత నిబంధన కొట్టివేయబడిందని రాయబడిన ప్రతి చోట ఫుల్ఫిల్ అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి రాలేదు, వ్యతిరేకించడానికి రాలేదు. దాన్ని నెరవేర్చి పూర్తి చేయడానికి వచ్చాడు. ఆయన 100% ఫుల్ఫిల్ చేశాడు కూడా. క్రీస్తు పుట్టుక కోసం ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, వాటన్నిటిని ఆయన నెరవేర్చి పూర్తి చేశాడు. ఇప్పుడు మళ్ళీ క్రీస్తు కన్యక పుడతాడా? నెరవేరిపోయింది, అమల్లో ఉండదు. ధర్మశాస్త్రం కూడా అంతే, అది నెరవేరిపోయింది, ఇక అమల్లో ఉండదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి 18 వచనాల ప్రకారం క్రీస్తు మరణించిన మరుక్షణంలోనే పాత నిబంధన పూర్తి చేయబడి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.